ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యాక్చువల్లీ అసెంబ్లీ దగ్గర అదే సచివాలయం దగ్గర సో ఇక్కడ ఒక విగ్రహాన్ని నిర్మిస్తున్నారంటే కాళోజీ గారి విగ్రహం నిర్మించవచ్చు కదా అని చెప్పేసి మీ పార్టీ తరఫున కవిత గారు అన్నారు. అంటే మరి గత 10 ఏళ్ల నుంచి మీకు ఆలోచించరాలు? నిన్నగాక మొన్న మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటున్నారు నందమూరి తారక రామారావు గారి పేరు ఆర్ఏఐ అంటే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ తీసేసి నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టాలని చెప్పి నిన్నగాక మొన్న అంటున్నారు. అంటే గత 10 సంవత్సరాల పాటు మీరు ఎందుకు ఈ ప్రయత్నం చేయలేదు? అంటే ఎంతసేపు కూడా వేరే వాళ్ళు చేస్తే మేమైతే అలా చేసి ఉండేవాళ్ళం కదా అంటారే తప్పితే మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు ఎందుకు చేయాలి? ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి సార్, మీరు ఇక్కడ జిహెచ్ఎంసీలో మొత్తం కూడా పరిపూర్ణంగా మీకు వస్తాయన్నమాట ఎంతవరకు మీరు నమ్ముతున్నా నాకు తెలియట్లేదు. కానీ ఎమ్మెల్యేల పరంగా మీకు వచ్చినాయి. కానీ ఎమ్మెల్యే అయిన దగ్గర 1 సంవత్సరంకో 8 నెలలకో మనకి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. కానీ ఒక్క ఎంపీ కూడా మీకు బీఆర్ఎస్కి రాలేదు. మరి ఎందుకు రాలేదు? సో ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయిన కవితక్క కూడా ఏముంటుందంటే ఎంతసేపు కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఈ విధంగా అలిగేషన్స్ చేశారు. సో అక్కడ దీంట్లో ఎంత అమౌంట్లు నొక్కారు, ఇన్ని ల్యాండ్లు కబ్జాలు చేశారు, లేకపోతే ధరణిలు ఇన్ని మోసాలు చేశారని చెప్పి ఎవరో బయట వాళ్ళు చెప్పట్లా, కవితక్కే చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎంతసేపు కూడా మీరు టీడీపీ మీద మీరు మొసలు కన్నీరు వదులుతున్నారు తప్పితే కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతున్నారు తప్పితే మీరు ఎంతవరకు లోపరుచుకున్నారు? నందమూరి తారక రామారావు గారి పేరు ఎయిర్పోర్ట్కి ఎందుకు పెట్టలేకపోయారు? ఎందుకంటే ఆ ల్యాండ్ ఎక్వైర్ చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఆ ప్రపోజల్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. హకీంపేట ఎయిర్పోర్ట్ అవ్వాల్సింది కూడా మొదటి ప్రపోజల్ పెట్టింది హకీంపేట ఎయిర్పోర్ట్. పెడితే వైమానిక దళం వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ కరెక్ట్ కాదు, మీరు అటే పొండి అంటే NH-44 795 ఇవన్నీ కూడా దరిదాపులో ఉంటాయి, రైల్వే స్టేషన్ కూడా దరిదాపులో ఉంటుందని చెప్పి 5,500 ఎకరాలు ఆయన తీసుకొచ్చి దాన్ని కూడా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కింద ప్రపోజల్ పెట్టి ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది సార్? ఇది 1998 అక్టోబర్లో స్టార్ట్ చేస్తే 2004 వరకు కూడా ప్రమోషన్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చేసి పర్మిషన్స్ తీసుకొచ్చి కాంట్రాక్టర్స్ తీసుకొచ్చి 2 కాంట్రాక్టులు GMR ప్లస్ మలేషియన్ గ్రూప్ వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చి ఇవన్నీ కూడా తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టి మొత్తం స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. చేసిన తర్వాత అక్కడ కూడా ఇంకోటి కూడా ఉంది, వాళ్ళు ప్రపోజల్ పెట్టినప్పుడు మీరు ఎక్కడ కూడా 190 కిలోమీటర్ల లోపల ఎక్కడ కూడా వేరే ఎయిర్పోర్ట్ పెట్టకూడదు, ఆల్రెడీ బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి అది మీరు మూసివేయాలి. ఎందుకంటే ఆ కండిషన్స్లో ఉంది సార్, జీవోలో కూడా ఉంది. ఎందుకంటే అప్పుడు HAL బెంగళూరు నుంచి HAL వాళ్ళు కానీ ఇక్కడ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కానీ మొత్తం 20,000 మంది అధికారులు అందరూ కూడా వచ్చి రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తే ఖచ్చితంగా మేము అది ఓపెన్ చేస్తామని చెప్పి అది ఓపెన్ చేసి 2011-12 టైంలో ఫ్లైట్లు పంపించారు మీరు. మరి ఇంత చేసిన తర్వాత దీని అంతటి మూల కారణం చంద్రబాబు నాయుడు గారు అయితే దానికి సంబంధించిన నందమూరి తారక రామారావు గారు అయితే మీరు పేరు పెట్టకుండా 10 ఏళ్ల పాటు మీరు సైలెంట్గా కూర్చొని ఈ రోజున కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ బొమ్మ పెడితే మీరు ఎయిర్పోర్ట్ గురించి ఎలా మాట్లాడతారు సార్? అంటే మీరు అంతా కూడా అయిపోయిన తర్వాత మొత్తం తగలెట్టేసిన తర్వాత వచ్చి నీళ్లు కోసం ఎదుర్కొనే పరిస్థితి చేస్తారు. కిషోర్ గారు మనకి ఎక్కువ టైం లేదండి, ఫైనల్ గా సో మీరు ఏం చెప్తారు అంటే మీరు